పురచిత్తల ఇవి అరవాళ్ళకి అమ్మ చూస్తుండగానే జయమ్మకి 67 వచ్చేసాయి. అమ్మ బర్త్డేకి ఫ్యాన్స్ ఏ రంగాలు చూడాలా, స్టెప్పులు సెలవులు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం అభిమానం ఏం అభిమానం. అమ్మా జయమ్మ వణక్కం వణక్కం. వణక్కం మావా వణక్కము. ఏమే సంగతిలో 67 ఏళ్ళు వచ్చినాయంటగా, బర్త్డే విషెస్ చెప్దామని లైన్లోకి వచ్చా. నా ఫ్యాన్స్ అందరూ నిన్ననే చెప్పేసినారు కదా. ఒబామా విషెస్ చెప్పాడంట కదా. లేదప్పా, ఆయన నాకెందుకు చెప్తాడు. ఫ్రాన్స్ నుంచి సర్ఫోజీ ఏమన్నా లైన్లోకి వచ్చాడా? ఫ్రాన్సా? అయ్యో, నాకక్కడ ఫ్యాన్స్ ఉన్నట్లుదా నాకే తెలియదు. పోనీ సౌత్ కొరియా సైకో కిమ్ చెప్పాడా? వారితోని నాకేమి పని అప్పా, నాకెందుకు చెప్తారు. ఒరే నీకు తెలవకుండానే విషెస్ చెప్పారా? ఈ సీన్ చూడోసారి. ఏదో అభిమానంతో మా తంబిలు పెట్టుంటారు మామ. వాళ్ళ అభిమానం తగలయ్యా, కనిపించిన వాళ్ళనల్లా అట్ట పెట్టేస్తారా? ఓకే, వాళ్ళ సంగతి వదిలేయి. నువ్వు నిన్ననే వచ్చి ఉండాల్సింది కదా. చెబుదామనే వచ్చా, ఫ్యాన్స్ పోనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారాడా. హామ ముందు రోజు రాత్రి నుంచే ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్, అమ్మకి బర్త్డే విషెస్ దా చెప్పాలా అని. నీ మీద అభిమానం ఎక్కువయ్యి నాకేడ సిలువేస్తారో అని భయపడ్డా. నా ఫ్యాన్స్ చీమకు కూడా హాని చేయరప్ప, వారిని వారే హింసించుకుంటారు. ఓ రోజు లేట్ అయినా గాని హ్యాపీ బర్త్డే టు యూ, 67వ జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే విషెస్ చెప్పినా సరిపోవును కదా, వయస్సును చెప్పుట ఎందులకు మామా. ఎంత వయసు వచ్చాక ఇంకా దాపరికం ఏముంది తల్లే, ఒప్పేసుకోవడమే. అయ్యయ్యో, నా గురించి కాదప్ప, మా తంబిలు అందరూ బాధపడతారు అని నాకు ఎంతో భయము. వామ్మో, మామూలు బాధ, నువ్వు చల్లగా ఉండాలని సిలువులు వేయించుకుంటున్నారు. అయ్యయ్యో, దట్ ఈస్ సో సాడ్ రియలీ. చాలా విచారకరము. ఎవరూ కూడా ఈ మాదిరి టార్చర్ పెట్టుకోకూడదప్పా. ఇంకోళ్ళని పెడితే బాగోదని ఎవరి కాళ్ళు ఏందేందో చేసుకుంటున్నారు. హామా, మీరు బాధపడినచో నాకు కూడా బాధ కలుగుతుంది. వద్దుమా, ఎవ్వరు కూడా ఏమి చేసుకోవద్దు. మొన్న నువ్వు 4 రోజులు జైల్లో ఉంటే ఎన్నెన్ని చేశారనుకున్నావు? పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. கொதிக்குது எலிபண்டு கேட்டுல கிக்கு மேட்டர் விக்குது எல்லீசு ரோட்டுல புள்ளிமான நிக்குது வேட்டையாடி புடிங்கடா வேக வச்சு தின்னுங்கடா எங்கடா இங்கடா ஆள விடுங்க தேவுடா ఏమో అప్ప, మా తంబిల అభిమానముదా నాకు నిండా బలము. నా కాలుకో చిన్న ముళ్ళు కూర్చోకున్నా కూడా దే ఆల్ ఫీల్ ఎ లాట్. ఎట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని నువ్వైనా చెప్పొచ్చుగా జయక్క. వేండాప అని చెప్పినానే అనుకో, వారు ఇంకనో బాధపడి ఇంకా ఏమేమో చేస్తురని నాకు రొంబ భయము. సఫారీలో శివంగిలాగా తిరిగేదానివి, పాపం
సర్కస్ పుల్లాగా అయిపోయావు. ఇంగ పారప్ప, సింహము ఎక్కడ ఉన్నా కూడా సింగిల్ గానే వచ్చును. ఈ జయ కూడా ఎక్కడ ఉన్నా బెబ్బులి మాదిరి వచ్చును. రిమెంబర్ దట్. యాడికే తిరగడానికి కూడా లేకుండా కాళ్ళు చేతులు గట్టేశారాయే. నిప్పుని గుప్పెట్లో దాయడము రొంబ రొంబ అసాధ్యము. జయలలిత కూడా అంద మాదిరే. నువ్వు కూసోవాల్సిన సీఎం సీట్లో ఎవరో కూసుంటే నీకెంత మండుతుండాలా? వేరే యారో కాదప్ప, పన్నీరు సెల్వమని మనము ఎంత సెబితే అంతనే. అది ఇది వరకు, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదంటగా. సెల్వము స్కూలు పిల్లకాయ అయితే నేను ఒక టీచర్ మాదిరి. అంత భయముదా నేనంటే? ఏమనుకుంటున్నావు నీవు? నీకు 4 ఏళ్ల శిక్ష పడ్డాక మర్యాద కాస్త తగ్గినట్టుందిలే. అయ్యో, అది ఏమీ లే. నా పట్టమును చూసినా కూడా చాలు వంగి వంగి వణక్కములుదా చెప్తాడు సెల్వము. సచ్ ఎన్ ఒబీడియంట్ పర్సన్. సీఎంగా నీ జీవితం అయిపోయినట్టే. కృష్ణారామా అనుకుంటా ఇక రెస్ట్ తీసుకోవడమే. చూడు మామ, సీఎం పదవిని చాలా కాలముదా అనుభవించే నాకు కూడా చాలా మొహము మొత్తింది. 10 ఏళ్ల దాకా పోటీ చేసే ఛాన్స్ లేదుగా. నీకు అప్పటికి 77 వస్తాయి. చెప్పినాను కదా, సీఎం పదవిపై నాకు మోజు తీరిపోయింది. ఏదైనా ఉంటే అంతకన్నా రొంబ పెరియ పదవిదా నాకు కావాలా. వడ్డమ్మా బడవా, మోడీ తర్వాత నువ్వేనా ఏంది? ఏమో, నా ఫ్యాన్స్ అందరూ రొంబ రొంబ కోరుకొనుచున్నారు నేనుదా ప్రధాని కావాలా అని. వాళ్ళు నాలిక్కి సువ్వ గుచ్చుకుంటే కాళ్ళకి మేకులు కొట్టించుకుంటే అయిపోతావా? చూద్దామప్ప, ఆ దేవుడు ఎలా శాసించుతాడో ఎవరికి తెలియను. ఇది వరకు నడిచొచ్చే బంగారపు కొట్టులాగా ఉండేదానివి, చివరికి ఎట్టా అయిపోతావు అనుకోలా. హో, యువర్ మిస్టేకెన్ మామా. నాకు నగల మీద ఏనాడు వ్యామోహమే లేదు. చూడు, సింప్లిసిటీకి నా ప్రయారిటీదా. దిష్టి తగులుద్దనే 100కి ఇంకో 25 కోట్లు కలిపి ఫైన్ వేస్తారనే. చాలా అన్యాయము జరిగింది నాకు. 100 కోట్లు ఎక్కడి నుండి కట్టగలను నేను? నువ్వు కట్టలేకపోవడం ఏంది జయక్క? నీకు 1000 కోట్లన్నా కట్టే కెపాసిటీ ఉంది. అయ్యో, అపార్థములుదా చేసుకొనుచున్నారు నన్ను. ఏ బంధాలు కూడా లేని దానిని నాకెక్కడివి నాయనా సొమ్ములు? మన ఫ్రెండ్ శశికళ, ఆవిడ ఫ్యామిలీ నీది కాదా ఏంది? 7.5 కోట్ల మంది, ఐ మీన్ 7.5 crores తమిళియన్స్ కో అమ్మను నేను. అందరూ నావారే అప్ప. డబ్బులు లేవంటున్నావు, కోర్టు వేసిన పెనాల్టీ ఎట్టా కడతావు? తలదా తాకట్టు పెట్టి ఎక్కడెక్కడో తీసుకురావాల్సిందేనప్ప. అదిదా రొంబ కష్టము నాకు తెలియం. మా కాడ శాంపల్ నీవురి నెత్తి మీద ముద్దు పెట్టుకునే ఆయన ఉన్నాడు, పంపిమంటావా? నాట్ నెసెసరీ, అక్కర్లేదు మామా. మెంటలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మానసికంగా నేను చాలా దొడ్డుగా, ఐఎమ్ సారీ, దృఢంగా ఉన్నాను. జైల్లో పడ్డప్పుడు జనాలు ఏడవడమే గాని నువ్వు మాత్రం బయటపడలా. విధిద వంకర అయినప్పుడు మనము స్థిరముగా ఉండాలప్పా. తినే కాడా, కూసునే కాడా, తొంగోనే కాడా ఏడ చూసినా నీ జాపమే. అయ్యయ్యో, అంత మీ అభిమానము. అమ్మ ఇడ్లీ, అమ్మ దోశ, అమ్మ సాంబార్ అని ఏడబట్టినా అమ్మే. పుట్టే పిల్లలందరికో నా పేరుదా పెట్టవలనని ముచ్చటదా పడుతా ఉన్నారు. అమ్మాయిలు పుడితే వాకే, అబ్బాయిలకైతేనే కాస్త ఇబ్బంది అవుద్ది. ఇబ్బంది ఏమీ లేదప్పా. జయ, లలిత్ అని చక్కగా పెట్టుకోవచ్చు. ఖాళీగా కూర్చొనే బదులు ఓ పుస్తకం రాయొచ్చుగా. అయ్యో మురుగా, చదివే అలవాటైతే ఉన్నది, రాయుట పెద్దగా ఆసక్తిదే లేదు. అయినా ఏమి రాయాలా నేను? జైల్లో ఆ 4 రోజులు ఎట్టా గడిపావో రాసావనుకో ఫ్యాన్స్ ఎగబడి కొంటారు. ఒక్క మాట మామ, చేదు అనుభవాలు ఉంది చూడు, అది ఎప్పుడు కూడా మనస్సులోనే దాచుకోవాలప్పా. తొందరగా వచ్చేయమని మళ్ళా పిలుపు వస్తుందేమో. ఎందుకప్పా మామ, నా గురించి నీవుదా కళ్ళలో అందమాదిరి నిప్పులు పోసుకుంటావు ఎందుకో? నువ్వు బయటకు వచ్చింది టెంపరీగానే, కబురు వస్తే ఎళ్ళవా ఏంది? చూడు, బర్త్డే ఆనందాన్ని పోగొట్టడము భావ్యమా నీకు? ఒరే, అపార్థం చేసుకోబాక, ఏదో మాట వరుస కన్నా. లుక్ మిస్టర్ మామ,
జయ గాట్ హర్ట్ ఆల్రెడీ. నీ మాటకు చాలా చింతిస్తూ నిష్క్రమిస్తున్నాను. ఐఎమ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ హియర్. వణకం.